తనకు 400 ఉంది షుగరు. 400 షుగర్ ఉంటే దాదాపు ఒక 30 రోజులు తిన్నాడు. 30 రోజులు తినడంతో 400 ఉన్న షుగరు 127 పడిపోయింది. ఇక టెస్ట్ కూడా చేతుల్లో సద్దన్నం ఉంది, ఒక చేతిలో రిపోర్ట్ చూడండి. అనారోగ్యం మన బాడీలో వస్తే హాస్పిటల్ మార్చొద్దు, ఔషధాన్ని మార్చొద్దు, ఆహారాన్ని మార్చుకోవాలి. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే ఈ నల్లగొండ జిల్లా ఆలియాపట్నం ఉందిగా, ఈ ఆలియాలో కూడా మరి అది మన సద్దనం అనేది ఇక్కడ మరి హోటల్ చిన్నది ఓపెనింగ్ ఉందట. మరి వచ్చిన నేను ఓపెనింగ్కి వచ్చిన, మరి ఇక్కడ ఎట్లా నేను ఓనాడు నల్లగొండకు పోతే నల్లగొండలో కూడా ఉండేది, నగరకాల్లో కూడా ఉండేది, ఆ మిర్యాలగూడలో కూడా ఉండేది. మరి ఇప్పుడే కొత్తగా ఇవ్వాలి మరి ఈ ఆలియాపట్నంలో ఓపెన్ చేశారట. మరి ఆ తిండి తింటే ఏమవుతుంది, ఎట్లా అవుతుంది, ఏం తిండి అది, మరి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ. ఉన్నావే పెద్ద మనిషి, ఈ ఓనర్ రైట్మా హోటల్ ఆయన. మరి ఇక్కడ ఆ సార్ని అడిగి తెలుసుకుందాం. మరి ఏం తిండి, ఏం కథ, ఏం ఎగబడి ఒకటే ఏంది మార్కెట్ల గిట్ట, చేపల మార్కెట్ల గిట్ట ఎగబడి అట్టే ఉంది. మరి ఆలియాపట్నం ఏమో మహిమ ఏంది, ఇది ఏం కథ? అయ్యా నమస్కారం సారు. చెప్పండి. ఏంది ఏం సంగతి, మరి ఏం భోజనాలు ఇవి, ఏం టిఫిన్లు, ఏమో పొద్దుగాల నాస్తా చేస్తే మంచిగా ఉంటుంది అని తెలిసింది. మరి రానైతే వచ్చినాం కానీ దీని వల్ల లాభం ఏంది మరి కొన్ని చెప్పాలా, మరి చెప్తేనే మా ప్రజలకు తెలుస్తుంది. ఆల్రెడీ చద్దన్నం అనేది నల్గొండలో స్టార్ట్ చేసినాం సార్, సంవత్సరం అవుతున్నది. అక్కడ మంచి రిజల్ట్ ఉంది. చాలా మంది, 100 మందికి బీపీ, షుగర్, థైరాయిడ్, ఒంట్లో ఉన్న అన్ని వ్యాధులు తగ్గినాయి సార్. వాళ్ళు చాలా మంది మా ఆలియాలో పెట్టు, మా నగరకల్లో పెట్టు, మాకు మిర్యాలగూడెంలో పెట్టు అని చాలా మంది డిమాండ్ చేసిరు. మీరు ఒక్కరే ఇక్కడ నల్గొండలో మీరు స్టార్ట్ చేసిరు, ఇక్కడ చాలా మంది ఆరోగ్యాలు సెట్ అయినాయి, మాకు కూడా కావాలి, మా ప్రాంతాల్లో కూడా మీరు పెట్టాలి వచ్చి అని చాలా మంది డిమాండ్ చేసి ఇప్పుడు ఈరోజు మనం ఈ ఆలియాపట్నంలో ఇక్కడ మన చద్దన్నం ఫ్రాంచైజ్ అయితే మొదలు పెట్టినాం సార్. ఇక్కడ కూడా చాలా మంది జనాలు చాలా చురుకుగా పాల్గొంటున్నారు. మంచి ప్రతిస్పందన అయితే ఉన్నది. చాలా మంచి ఆహారం, మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది. లోపల ఉన్న రోగాలు మొత్తం ఈ ఫుడ్ తినడం వల్ల దీంట్లో మంచి రోగాన్ని తగ్గించే శక్తి ఉంటుంది. చెప్పేవాళ్ళు లేక సమాజం అంతా చెడిపోయింది. చెప్పేవాళ్ళు లేరు, నేర్పించే వాళ్ళు లేరు, గుర్తు చేసే వాళ్ళు లేరు. లేక సమాజం అంతా మార్కెట్ మొత్తం ఆగమాగమై అందరి ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోయినాయి, లేకనే ఖరాబ్ అయినాయి. మనం మాత్రం గుర్తు చేసి చెప్తున్నాం జనాలకు, ఈ ఆహారాన్ని తింటే మాత్రం అందరి ఆరోగ్యాలు బాగుపడతాయి. మీరు టిఫిన్స్ వెంటనే బంద్ చేయండి. ఫస్ట్ మీ ఆరోగ్యం సెట్ కావాలంటే, మీ బీపీ, షుగర్ తగ్గాలంటే ఫస్ట్ బంద్ చేయాల్సింది ఏంటంటే టిఫిన్. రోడ్డు మీద టిఫిన్ చేయడం బంద్ చేయండి. రోడ్డు మీద టిఫిన్ చేయడం బంద్ చేస్తే 90% ఒంట్లో ఉన్న అన్ని రోగాలు పోతాయి. ఎందుకు పోతాయి అంటే దాంట్లో వాడే మొత్తం కెమికల్స్ వాడతారు సార్, మంచిగా నీట్గా ఉండదు. నూనె పోసినాడు పోస్తే 20 ఏళ్ళు హోటల్ పెట్టినా కూడా 20 ఏళ్ళు నూనె అట్నే ఉంటుంది. దాంట్లో ఇంత పోసరు తప్ప తీసేది ఉండదు. కాబట్టి దాంట్లో హానికరమైన రసాయనాలు రిలీజ్ అయ్యి మన ఆరోగ్యాన్ని, లోపల ఉన్న వ్యవస్థను మొత్తం గుల్ల చేసి శరీరం మొత్తం బక్క చిక్కిపోద్ది. కాబట్టి అందరు ఆరోగ్యాలు బాగాలంటే ఫస్ట్ మీరు టిఫిన్ బంద్ చేసి మన చద్దన్నం తినడం మొదలు పెట్టండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందండి. ఇది మీకు మేము చేసే సలహా మాత్రమే, కానీ ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో, దీన్ని ఆచరిస్తారో 100కు 200% మీకు ఆరోగ్యం వస్తుందని నేను గట్టిగా చెప్తున్నాను. మన తాత ముత్తాతలు ఒకప్పుడు 100-120 ఏళ్ళు బతికి ఈ ఫుడ్ తినే. ఇది అప్పట్లో చాలా వెనకటి కాలంలో. అప్పుడు బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఏ రోగాలు లేవు. ఎందుకు లేవని మనం వెనక మళ్ళీ ఒక్కసారి చూస్తే, అప్పుడు మన వాళ్ళు తిన్న ఫుడ్ టిఫిన్స్ కావు, బోండాలు కావు, పూరీలు కావు, ఇడ్లీ దోశలు అసలే కావు. మరి ఏం తిని బతికినప్పుడు ఎందుకు రోగాలు లేవంటే చద్దన్నం తిన్నారు. నైట్ మిలిగిన అన్నంలో ఇంత పాలు వేసుకొని తోడేసుకొని పొద్దుగాల తిని చలకలోకి పొలంలోకి పోయేవాళ్ళు. అప్పుడు ఏ నొప్పి కానీ, రోగం కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఏమి లేవు. 100-120 ఏళ్ళు మంచి ఆరోగ్యంగా బ్రతికిర్రు. కానీ ఇప్పుడు మాత్రం దీన్ని మర్చిపోయినా మనం. మర్చిపోయి మామూలు కదా సార్ ఇది. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటేనే మాకు తెలుస్తుంది ఏం జనం ఎగబడుతున్నారు. వెనకటి అంటున్నాం అంటే మరి వీళ్ళేమో తిన్నోళ్ళు కారా. ఇక అప్పట్లో వీళ్ళ తల్లిదండ్రులు, తాతలు, నాయనమ్మలు తిన్నోళ్ళు కానీ వీళ్ళే తిన్నారు. అందుకనే ఇదేదో ఉన్నట్టుందానే ఎగబడుతున్నారు. మరి సద్దలు ఏంటి సార్ ఇవి? సద్దలు జొన్నలు ఉంటాయి సార్, జొన్నలు, రాగులు, అరికెలు, కొర్రలు, సద్దలు, సామలు ఉంటాయి. వీటన్నిటిని మనం నైటే వండేసి పాలు పోసి తోడేసాము. నైట్ అంతా దాంట్లో మంచి బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్, యాంటీబయాటిక్స్ దాంట్లో డెవలప్ అవుతాయి.
డెవలప్ అయి మనం పొద్దుగాల తినడం వల్ల మన పొట్టలో ఉన్నటువంటి అన్ని రోగాలు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ అన్ని రోగాలు క్యాన్సర్తో సహా మనం కంటిన్యూగా తింటే దీన్ని అన్ని రోగాలు మన బాడీలో నుంచి మన శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఇది నిజమా సార్? నాకు అది కాదు, నువ్వు ఏదంటే కానీ నువ్వు బీపీ షుగర్ తక్కువ అవుతుంది అని అంటే నాకు నమ్మసత్యం అయితే అయితలేదు. 100కు 200% ఇది నిజం సార్. నల్గొండలో మనం దాదాపు 10 నెలల నుంచి ఇది నడుపుతున్నాము. 10 నెలల నుంచి మన దగ్గర చాలా మంది వచ్చిర్రు. మన కాడికి వచ్చేటప్పుడు బీపీ షుగర్ చెక్ చేసుకొని మన కాడికి వచ్చి అంటే నీకు రిపోర్ట్ తీసుకొని రావచ్చు. ఖచ్చితంగా మన కాడికి రిపోర్ట్ తీసుకొని రావచ్చు. 300 ఉంటుంది మాకు బీపీ. 300 కాదు, 400 షుగర్ ఉన్నా కూడా 21 రోజు మన ఫుడ్ తింటే కనుక 400 షుగర్ ఉన్నా కూడా నార్మల్ అయిపోతుంది. మీరు మన కాడికి వచ్చేటప్పుడు టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ తీసుకొని రండి. 21 రోజు తినండి, తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకోండి. 400 షుగర్ ఉన్నా నార్మల్ అయ్యే అవకాశం 100% ఉంది. ఇప్పుడు 21 దినాలు ఇది రోజు తప్పకుండా వచ్చి తింటే మీరు అది ఏంది షుగర్ తక్కువ అవుతుంది బీపీ తక్కువ అవుతుంది అంటారు ఓ మాట. అట్లా ఏమన్నా వాళ్ళకన్నా అయినట్టు మేము వాళ్ళన్నా చూస్తేనేమో అయ్యా ఫలానా మనిషికి అయింది అని చెప్తే అది చూస్తే నమ్మొస్తుంది మాకు. మీరు మస్తుగా చెప్తారు, ఎట్లా నమ్ముతాం సార్ మేము? ఆల్రెడీ నల్గొండలో మన స్టాల్ మెయిన్ బ్రాంచ్ ఉంది సార్. అక్కడ నల్గొండలో చద్దనం అనే బ్రాంచ్, అక్కడ మనం మొదలుపెట్టి 10 నెలలు అవుతున్నది. మన కాడికి చాలా మంది కస్టమర్స్, చాలా మంది బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, ఒంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన కాడ వచ్చి తిన్న వాళ్ళు ఉన్నారు. తిని బీపీ తగ్గించుకొని షుగర్ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. షుగర్ కూడా 400 ఉన్న వాళ్ళకు కూడా నార్మల్ అయిపోయింది. వాళ్ళు మన కాడికి టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ కూడా తీసుకొని వచ్చినారు సార్. రిపోర్ట్ కూడా చేతిలో పట్టుకొని మన దగ్గరికి వచ్చి నాకు షుగర్ తగ్గింది, నాకు బీపీ తగ్గిందని ఆ రిపోర్ట్ పట్టుకొని మన కాడికి వచ్చి చూపించారు సార్. రిపోర్ట్ కూడా మీరు చూడొచ్చు, సెల్లో ఉంది. తనకు 400 ఉంది షుగర్. 400 షుగర్ ఉంటే దాదాపు ఒక 30 రోజులు తినడు. 30 రోజులు తినడంతో 400 ఉన్న షుగర్ 127 పడిపోయింది. ఇక టెస్ట్ కూడా చేతుల్లో సద్దన్న ముందు ఒక చేతిలో రిపోర్ట్ చూడండి. చూస్తాం సార్, పడిపోయింది. అంటే మన ప్రాక్టికల్ గా ఏంటంటే మన బాడీలో ఉన్న అన్ని రోగాలు కూడా పోవడానికి కారణం ఏంటంటే ఈ ఫుడ్ లో మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అన్నట్టు, రోగ నిరోధక శక్తి. ఆ రోగ నిరోధక శక్తి ఉండడం వల్ల ఒక బీపీ షుగరే కాదు, బాడీలో ఉన్నటువంటి అన్ని రోగాలు కింది నుంచి మీ దాకా తల వెంట్రుక కానించి కాలి గోటి దాకా ఎన్ని రోగాలు ఉంటాయో అన్ని రోగాలు మన ఫుడ్ తోనే దూరం అయిపోతాయి. అమృతాహారం లెక్క పనిచేస్తుంది. మన పొట్టలోకి పొద్దుగాల మంచి బ్యాక్టీరియాని, మంచి ప్రోబయోటిక్స్ ని మనం ఇస్తున్నాం అన్నట్టు. ఎప్పుడైతే మనం టిఫిన్స్ స్టార్ట్ చేసామో మన భారతదేశంలో, టిఫిన్స్ ఎప్పుడైతే తిన్నామో అప్పటి నుంచే బీపీ షుగర్ థైరాయిడ్ మన బాడీలో వచ్చి కూర్చున్నాయి, తిష్ట వేసుకున్నాయి. ఆ బీపీ షుగర్ పోవాలంటే మనం టిఫిన్స్ బంద్ చేసి చద్దన్నం అనే మంచి ఆహారాన్ని తీసుకుంటేనే తప్ప మనలో ఉన్న బీపీ షుగర్ తగ్గదు. ఎప్పుడైనా ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్ మార్చొద్దు, మందులను మార్చొద్దు. అనారోగ్యం మన బాడీలో వస్తే హాస్పిటల్ మార్చొద్దు, ఔషధాన్ని మార్చొద్దు, ఆహారాన్ని మార్చుకోవాలి. ఎప్పుడైతే మనం మంచి ఆహారాన్ని తీసుకుంటామో అప్పుడు మాత్రమే మంచి ఆరోగ్యం మనకు వస్తుంది. మనం లోపలికి ఏది ఇస్తామో బయటికి అదే వస్తుంది. మనం చెడుని చెత్తను లోపలికి వేసి నాకు మంచి ఆరోగ్యం రావాలి, నేను మంచిగా ఉండాలి, నేను 100 ఏళ్ళు బతకాలంటే నడవదు. నువ్వు మంచి ఫుడ్ తింటే మంచి ఆరోగ్యం వస్తుంది. అట్లా కాబట్టి ఇప్పటి నుంచి అందరూ కూడా టిఫిన్స్ బంద్ చేయండి. అన్ని టిఫిన్స్లో వాళ్ళు వేసే నూనెలు కావచ్చు, వాళ్ళు చేసే టేస్టింగ్ సాల్ట్ కావచ్చు, టిఫిన్స్ చాలా ప్రమాదం, మన ఆరోగ్యాన్ని మొత్తం చాలా గుల్ల చేస్తున్నాయి. ఎప్పుడైతే మనం టిఫిన్స్ బంద్ చేస్తామో అప్పుడు ఆరోగ్యంగా తయారై 100-120 ఏళ్ళు బతుకుతాం. మళ్ళీ మన వచ్చే తరానికి, మళ్ళీ జనరేషన్కి మనం ఒక దారిని చూపిన వాళ్ళం అవుతాం. మంచి ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మిస్తాం. అంటే మొత్తం మీద ఇది పానం కాపాడుకోవాలంటే మంచి ఫుడ్ తినాలి, ఖచ్చితంగా తినాలి. ఈ తిండి తింటే 4 రోజులు మంచుకుంటాం. ఈ దవాఖాన్లు మార్చుడు, ఇది ఈడ తక్కువ కాకపోతే ఆడికి పోవుడు, ఆడ తక్కువ కాకపోతే ఆడికి పోవుడు, తిండి ఏమో తప్పలేదు. నూనె వస్తువులు తినడు, అది బోండాలు అనుడు, 2 దోశలు అనుడు, వయ్యా కొంచెం నూనె ఎక్కువ అనుడు, మరి వేసుకున్నాడు. ఇట్లా తిని మరి నిజంగానే 30-40 ఏళ్ళు కాక ముందుకే బీపీ షుగర్లు టోకులు ఆటలుగా గుండె నొప్పులు అవి వచ్చి అంత ఎట్టున్న పిల్లలు అట్లా కథం అవుతారు. అంటే మొత్తం ఏంటంటే తిండి లోపమే. ఈ తిండి వెనకడ తిన్నారు కాబట్టి గచ్చిగుర్రు. ఇది 21 దినాలు మీ దగ్గర తింటే అన్ని నయం చేసుకోవచ్చావు. అయ్యా చూసుకోరు నాయన, ఓ ప్రజలారా, ఆలియాపట్టణంలో ఉన్న నా ప్రజలారా, మరి ఈడ మరి ఆలియాపట్టణంలోనే ఇది ఏంది సార్ డిపోనా, బస్ డిపోనా? బస్ స్టాండ్ దగ్గరనే మరి దాని వెనకమార్ల బయటికి వెళ్ళే కానీ ఇక మన సద్దన్నం నల్గొండలో పెట్టిందే, మనం చూసిందేగా, మీకు చెప్పిన ఇంత ముందుకు
మరి ఇక్కడ ఆలయపట్టణంలో కూడా పెట్టిర్రు. మరి ఆలయపట్టణంలో ఉన్న చుట్టుముట్టు గ్రామాలలో అయినా ఇక్కడ అయినా 4 దినాలు పిల్ల పాపలతోటి మంచిగా ఉండాలి, కుటుంబం చల్లగా ఉండాలంటే మరి ఈ తిండి తిని ఏ రోగాలు లేకుండా జర మంచిగా ఉండ్రి. ఇక మరి ఇక్కడ వచ్చే దీనికి ఏమన్నా రేటు ఎన్ని పైసలు అవుతాయి సార్? ఒక 300-400 దాకా అవుతాయా? ఎట్లా అయింది ఇది? 300-400 అసలే కాదు. ఎందుకంటే ఇది మనం టిఫిన్స్ లాగా ఇస్తున్నాము. టిఫిన్ కి ఏదైతే రేటు ఉందో 30 రూపాయలు 40 రూపాయలు టిఫిన్ కి మనం ఖర్చు పెడుతున్నాం రోజు. అదే ఖర్చులో మన ఫుడ్ కూడా 30 రూపాయలకు 40 రూపాయలకు అందిస్తున్నాం. ఎందుకంటే మనం మర్చిపోయినాం, ఈ ఆహారాన్ని మొత్తం మర్చిపోయినాం. ఒకప్పుడు మన తాత ముత్తాతలు తిని 100-120 ఏళ్ళు బతికిరు. మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేసి జనాల్లోకి తీసుకుపోతున్నాం. మనకు రేటు ముఖ్యం కాదు, ఈ ఫుడ్ అనేది ఆహారం అనేది జనాల్లోకి బాగా పోవాలని రేటు కూడా చాలా తక్కువగా అందరికి అందుబాటులో ఉండే రేటునే ఇక్కడ ఇస్తున్నాం మేమందరికి. అంటే ఊరుతారు ఇది మంచిగుంది కానీ ఇక మరి ఏడ తిన్నా ఒక దోశ తిన్నా 40 రూపాయలు. ఓ దోశ తిని మళ్ళీ 2 సరిపోకపోతే 2 వేసుకుంటే 70-80 అవుతాయి. మరి అవే 40 పెడితే పుష్కలంగా తినొచ్చు 2. వయ్యా ప్రజలారా చూసుకోర్రి. మరి సద్దన్నం అయితే మరి తాతలు ముత్తాతలే తిన్నోళ్ళు. మనమా మీ ఏజ్కి పిల్లలు అయితే ఈ 30-40 ఏళ్ళు అయితే చూడలే తినలే. మరి రాగులు సద్దలు తైదలు అరికెలు సద్దన్నము ఆంజనేయ అది ఏందో గంజి అంటారు కదా సార్, అది చిరుధాన్యాల గంజి, కొర్రల గంజి ఉంటది. ఆ గంజి కూడా చాలా గట్టిగా ఉంటది. గంజి తాగిన రోజులు మన వాళ్ళు చాలా గట్టితనంతో ఉన్నారు. గంజి పని చేసిరు, ఇప్పుడు అయిపోయింది అందరి పని. ఇప్పుడు మీ కాడు ఉందా? ఇప్పుడు లేదు, రేపటి నుంచి వస్తుంది. ఇలా ప్రారంభం రోజు అని కొన్ని మాత్రమే పెట్టినాము. కొన్ని తెచ్చారు, అన్ని ఉంటాయి, అన్ని ఉంటాయి. మన కాడికి వస్తే అన్ని గంజి ఉంటది, సద్దన్నం ఉంటది, వేడి వేడి ఐటమ్స్ ఉంటాయి. ఏ తినే వాళ్ళు అది తినొచ్చు. టోటల్ గా అయితే ఆరోగ్యం అయితే మంచిగా సెట్ అయిపోతుంది ఎవరికైనా కూడా. ఇక తినగా తినొచ్చు. ఇంటికి పార్సల్ తీసుకపోతా, ఇంటికాడ ముసలిదానికి పార్సల్ కూడా పట్టుకొని పోవచ్చు ఇంటికి. మరి అట్లే పిల్లలు కూడా ఇంటికాడ మీ ఇప్పుడు ఈ లైట్ వచ్చిర్రు తిన్నారు పోతారు. పోతా మరి ఇంటికాడ పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు సారు. మరి వాళ్ళకి ఏమన్నా చిన్న ఏమన్నా లడ్డూలు బొడ్డూలు చాక్లెట్లు ఏమన్నా ఉంటాయి ఆయన? ఖచ్చితంగా మన కాడ న్యాచురల్ గా చేసిన లడ్డూలు ఉంటాయి సార్. ఇట్లాంటి లడ్డూలు ఉంటాయి. ఇది అలస గింజలు, తాటి బెల్లం, నువ్వులు, పల్లీలతో చేసిన లడ్డు ఇది. ఈ లడ్డు తినడం వల్ల ఏం జరుగుతుంది అంటే బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్, వేస్ట్ కొలెస్ట్రాల్, కొవ్వు, రక్తనాళాలు మొత్తం శుద్ధి అవుతాయి. ఒంట్లో రక్తం బాగా ప్రవహిస్తుంది. గుండెపోటు, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ 100-200% ఉండదు. నువ్వు 100 ఏళ్ళు బతికినా ఈ లడ్డు రోజు ఒక లడ్డు తినగలిగితే దీంట్లో ఉన్న ఔషధ గింజలలో ఒమేగా-3 అని ఒక ఆయిల్ ఉంటది. ఈ ఒమేగా-3 ఆయిల్ ఏం చేస్తుంది అంటే గుండెని, మెదడుని బాగా రక్షిస్తుంది. గుండె చుట్టూ ఒక కంచె వేసినట్టు ఎప్పుడు కూడా నువ్వు బతికిన రోజులు ఆటో డాక్ వచ్చే ఛాన్స్ లేదు. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకోదు అన్నట్టు. ఒళ్ళు మొత్తం శుద్ధి, రక్తనాళాలు మంచిగా పనిచేసి రక్తం బాగా పుట్టి మంచి ఆరోగ్యంగా తయారవుతాము. ఈ లడ్డు తినడం వల్ల ఒంట్లో సర్వరోగ నివారణ లాగా పనిచేస్తుంది. చూసిరుగా అయ్యా, ఇక మీరు తినదే కాక 40 రూపాయలు పెట్టి తిన్నాక పోతా అయ్యో ఈ సద్దన్నానికి 40 అంటారు కదా సార్ మీరు. ఈ 40 రూపాయలు పెట్టి తిన్నాక పోతా మరి ఇంటికాడ పిల్లలు ఉంటారా? మీరైతే మధ్యాహ్నం 40 పెడితే తింటుంది. మరి పిల్లలకు తీసుకుపోవద్దా? అటోటి కూడా మరి 20 రూపాయలు పెడితే ఒక లడ్డు ఉంది అటు. 20 రూపాయలు పెట్టే లడ్డు ఇగో ఎన్ని రకాలుగా పనిచేస్తుందో చెప్పిండు. మీరు చూస్తురుగా. అందుకనే జర పిల్లలకు కూడా మరి పోతా రోజు ఒకటి తినబెడితే ఏముంది. పిల్లలకు రక్తం మంచిగా లేక రెక్కలు కాలు రెక్కలు జర ఆడక నవ్విపోయినట్టు ఉంటారు. మరి ఈ లడ్డూలు పెడితే జర మంచిగానే అవుతారు. ఎన్ని ఖర్చులు పెడతలేవు. అది కుర్కురేల ప్యాకెట్లు, అది బిస్కెట్లు అవి ఇప్పిస్తారు. అవే పైసలు పెడితే ఇక మంచి లడ్డు వస్తుంది. ఒక్కడి తిన్నా చాలట. అంతేనా సారు? 20 రూపాయల లడ్డుని ఇప్పుడు మనం 10 రూపాయలకే అందిస్తున్నాం. ఈ లడ్డుని ఏం కాదు చెప్తే గానీ 10 రూపాయలకు అందిస్తున్నాం ఈ లడ్డుని. ఈ లడ్డుని చిన్న పిల్లలు కాక తినగలిగితే 6 నెలల వయసు నుండి చనిపోయే ముసలి వాళ్ళ వరకు ఈ లడ్డు తినొచ్చు. 6 నెలల నుంచి ఈ లడ్డు తింటే పిల్లల్లో మంచి ఎదుగుదల, మంచి రక్తము, మంచిగా పిల్లల్లో అన్ని భాగాలు మంచిగా డెవలప్ అయ్యి మంచిగా మెదడు బాగా చక్కగా పనిచేసి రేపు మంచి జ్ఞానవంతులై ఆరోగ్యంగా ఈ భారతదేశాన్ని తీర్చిదిద్దే వాళ్ళు అవుతారు. చాలా చక్కగా ఉంటే చదువు మంచిగా వంట పడుతుంది, మంచి ఎదుగుదల ఉంటుంది, మంచిగా పుష్టిగా ఉంటారు. పిల్లల్లో ఏ లోపం ఉండదు, మంచి ఆరోగ్యంగా తయారవుతారు లడ్డు తినడం వల్ల. చూస్తురుగా ప్రజలారా, అన్ని రకాల ఏమంటారు సొమ్ము ఉంది. సొమ్ము అన్ని రకాలుగా ఉన్నాయి. మనకు పెద్దోళ్లకు
ఆరోగ్యం మంచిగా ఉంటాటు, పానం ఖరాబ్ కాకుండా తింటేందుకు తిండి ఉంది. చిన్నపిల్లలకు కూడా లడ్డూలు ఉన్నాయి. అదేందో ఏం లడ్డు అంటే సారు నువ్వులు అవస గింజలట, అవస గింజలు అదేంది ఖర్జూరలు అన్ని కలిపి చేస్తారట. పొద్దురుడు గింజలు అవి అన్నారు మచ్చగా. మరి ఆ లడ్డు తింటే ఒకటి తిన్నా కూడా మంచిగా ఉంటారట పిల్లలు. మరి ఆలయపట్టణంలో ఉన్నదే కాక అందరూ తినుర్రి, ఆరోగ్యంగా మంచిగా సుఖ సంతోషాలతోటి పిల్ల పాపలతోటి మరి తాతలు ముత్తాతలు బతికినట్టు వాళ్ళు 100-120 బతికితే కనీసం మనం ఒక 80-90 అన్న బతుకుదురు ఇవి తిని. ఏమంటున్నా మరి నేనైతే నా బాధ్యతగా నేను మీ తల్వార్ తాతను కాబట్టి మరి నా అంతనన్నా బతకాలి. మీరు నా కాడికి వస్తారో రారో మీరు. నేను అప్పట్లో ఎందుకంటే కొద్దిగా జొన్నలు సాధారణ తిన్నా, ఎక్కువ ఏం తినలే. కాబట్టి మీరు నా లెక్క ఉండాలంటే మరి ఇవి కూడా తిని మంచిగా మీ ఆరోగ్యాలు కాపాడుకుంటారని నా బాధ్యతగా తల్వార్ తాత మీ అందరికి చెప్తుండే. ఆలయపట్నం ఉన్న వాళ్ళు అందరికీ మరి రోజు వచ్చి బస్టాండ్ కాడికి వచ్చి తినిపోయి సారు ఓ మాట. మరి మీరు నల్గొండల పట్టణంలో వ్యక్తిరా అని తెలిసాగానే నేను వచ్చిన నాడు మరి మీ దగ్గరకు వచ్చి నేను ఎప్పుడైతే ఇది చూపించినో ప్రజలకు మరి చూపించిన కాంచి నాకు ఫోన్ చేయాలి. తెలిసిన వాళ్ళు మాకు కావాలి, మరి అది ఎట్లా చేయాలి, మేము పెట్టుకోవాలంటే ఏం చేయాలని మరి నాకు తెలిసిన వాళ్ళు అందరూ మాకు ఫోన్ కొట్టబట్టే. మరి ఇది ఎట్లా ఏంది ఏం సంగతి మీరు చెప్తే జరా మరి వాళ్ళకు కూడా నా బాధ ఫోన్ బాధ నాకు చెప్తుంది. మరి మీరన్నా ఏమైనా నెంబర్ ఇస్తా వాళ్ళకి ఇస్తా. మన ఫుడ్ వల్ల చాలా ఆరోగ్య వాళ్ళు అందరి బాగా అవుతున్నాయి కాబట్టి మన ఫుడ్ కు మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. మీరు ఆ రోజు యూట్యూబ్ లో మన వీడియోలు షేర్ చేసిన కాంచి చాలా ఫోన్స్ నాకు కూడా వచ్చినాయి, నాతో పాటు మీకు కూడా వచ్చినాలే. చాలా మంది ఎట్లా సార్ మేము తీసుకుంటాము, చాలా కొత్తగా కనిపిస్తుంది, సెటప్ అంతా బాగుంది, మంచి ఆహారం మీరు పరిచయం చేస్తున్నారు. మరి ఈ ఫుడ్ ని మేము కూడా పెట్టుకోవాలనుకుంటున్నాం, మేము కూడా ఒక ఫ్రాంచైజ్ తీసుకొని నడుపుకోవాలనుకుంటున్నాం. మేము కూడా మా ఏరియాలో చాలా మందికి మంచి ఆహారాన్ని అందించి చాలా మంది ఆరోగ్యాలు కూడా మేము తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మరి నేను నల్గొండలో స్టార్ట్ చేసారు, మేము కూడా పెట్టాలనుకుంటున్నామని రాష్ట్రంలో దాదాపు చాలా ఏరియాల నుంచి చాలా ఫోన్స్ వచ్చినాయి సార్. ఇక్కడ మేము మన సద్దన్నాన్ని ఫ్రాంచైజీ రూపంలో కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఎట్లానంటే 85,000 రూపీస్ లో సార్, 85,000 రూపాయలలో మనం ఫ్రాంచైజ్ ఇస్తున్నాము. ఈ ఫ్రాంచైజీలో ఇక్కడ కనపడే సెటప్ మొత్తం నేనే ఇచ్చేస్తా. ఇక్కడ కుండలు కానీ హాట్ బాక్సులు కానీ టేబుల్స్ కానీ ఇక్కడ ఉన్న గొడుగు కానీ మీరు చూసే ప్రతి ఒక్కటి ఇక్కడ అన్ని కూడా మీరు తీసుకునే ఆ ఫ్రాంచైజ్ 85,000 రూపాయలలో నేనే ఇచ్చేస్తా. ఒక 3 రోజులు ట్రైనింగ్ ఉంటది. ఆ ట్రైనింగ్ లో ఇది మొత్తం నేర్పించేసి మీకు ఆ ఫ్రాంచైజ్ ఇచ్చి నేనే సెట్ చేసి ఓపెనింగ్ నాడు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం సెట్ చేసి వెళ్ళిపోతా సార్. ఎందుకంటే మన ఫుడ్కి అయితే ప్రస్తుతం అయితే మన ఈ ఫుడ్ కు సమాజంలో మార్కెట్ లో చాలా చాలా వాల్యూ ఉంది. అందరి ఆరోగ్యాలు సెట్ అవుతున్నాయి కాబట్టి చాలా ఏరియా నుంచి కాల్స్ వస్తున్నాయి. ఈ రకంగా మనం ఫ్రాంచైజ్ అయితే ఇస్తున్నాం సార్. ఇప్పుడు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ మళ్ళీ నేను పెడతాను, మీరు కూడా పెట్టండి యూట్యూబ్ చూస్తురుగా. ఇప్పుడు ఇటువంటిది మీరు ఏమన్నా పెట్టుకోవాలి, మా ఊళ్ళో కూడా పెట్టుకోవాలి, మా మండలంలో పెట్టుకోవాలి అనే వాళ్ళన్నా ఆశ కలిగిన వాళ్ళు ఉంటే మరి సారు 85,000 రూపాయలు కడితే చాలట. 85,000 రూపాయలు కడితే ఈడ ఉన్న ఈ కుండలు ఏందో ఈ వండేటివి, ఈ కుండలు ఆ గింజలు ఇగో ఈ పందిరి సాయమానం, ఈ సాయమానం లెక్కుందిగా ఇదంతా యాంత ఇస్తాడట, నేర్తాడట, 2 దినాలు ఉండి నేర్పిస్తాడట, మీకు పెట్టిపోతాడట, పెట్టించి మధ్య చూపించిపోతాడట. మరి వాళ్ళని పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే మరి ఆయన నెంబర్ కూడా ఆ సార్ నెంబర్ ఇస్తాడు. నాకు చేసిన నేను నెంబర్ చెప్తా. మరి పెట్టుకునే వాళ్ళు కూడా మంచిగా పెట్టుకొని ఆ ప్రాంతంలో మీ ఊళ్ళో మీ మండలంలో పెట్టుకొని అక్కడ ఉన్న ప్రజలకు కూడా జర ఈ మంచి తిండి అందించాలని ఇక మా తల్వార్ తాత టీవీ నుంచి కూడా కోరుతున్నాం. మరి ఇక మనం ఈ ఆలయపట్టణంలో వ్యక్తులు మరి ఇది మన సద్దానం అని ఇక మరి అది ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి ఆ బ్రాంచ్ ఇచ్చిన సార్ తోటి అయితే మాట్లాడినాం. కానీ ఈ ఆలయపట్టణంలో పెట్టిన ఈ ఓనర్ తోటి అయితే మాట్లాడలే. మరి రోజు ఇక్కడ ఉన్న ప్రజలని ఆయనే చూసుకోవాల్సిందా. మరి ఆయనను కూడా అడిగి తెలుసుకుందాం. మరి రోజు అందిస్తాడా, 2 రోజులు పెట్టి బంద్ చేస్తాడా, మరి ఏంది ఇది కథ అట్లా కూడా ఉంటది. ఏవో సార్ నమస్కారం అయ్యా. లేదు సార్, నమస్తే సార్. నా పేరు పృథ్వీ. నేను గత 10 నెలల క్రితం మన శ్రద్ధ అనేది ఫ్రాంచైజీ నల్గొండలో ప్రారంభమైంది సార్. ప్రారంభమైన దగ్గర నుంచి నా దగ్గరికి ఇట్లా రావడానికి కారణం మా ఫ్రెండ్స్ అండ్ లోకల్లో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ అయితే యూట్యూబ్, మీ ఛానల్ ఇలాంటివన్నీ బాగా వైరల్ అవ్వడం వల్ల నేను ఏం చేసినంటే గత 1 మంత్ బ్యాక్ అక్కడ డైలీ వెళ్ళి తినడం జరిగింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును సార్, నల్గొండకి వెళ్ళి తిన్నాం. అసలు ఇది వాస్తవా కాదా, లేకపోతే యూట్యూబ్ లో ఏమన్నా టీఆర్పీ రేట్ కోడ్స్ ఏమన్నా పెంచుతున్నారా అని అక్కడికి పోయి తిన్నాక నాకు మంచి రిజల్ట్ అనిపించింది సార్. నాతో పాటు తిన్న వాళ్ళు కూడా మంచిగా రిజల్ట్ ఉన్నది. విత్ వాళ్ళు రిపోర్ట్ తోటి వచ్చి మనం ప్రజెంట్ చేయడం వల్ల మనకు మంచిగా అనిపించింది సార్.
మంచిగా అనిపించిన తర్వాత ఇలాంటి ఆహారాన్ని ఆరోగ్యాన్ని మన ప్రజలకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా అందియాలన్న ఆలోచనతోటి మన ఆలయంలో ప్రారంభించడం జరిగింది సార్. చూసారా ప్రజలారా, నల్గొండ పోయి తిన్నాడట. అది తిన్నాక దానికి అలవాటు అయ్యి మంచిగానే ఈయన దోస్తులు ఈయన బుట్టగాళ్ళు ఆధార్ పోయి తిన్నారు. మరి ఇది ఇంత దూరం నల్గొండ ఒక రోజు వస్తారు. ఆ నల్గొండలో అయితే 10 రోజులు పని ఉంటుంది, 2 రోజులు పని ఉంటుంది. ఇక మా మండలంలో మాకాయ పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటూ ఒక చూసుకో ఏమైనా పట్టుకుని దాన్ని రుచి పట్టుకుని తెచ్చిండు ఆల్యపడంలో పెట్టిండు. అయ్యా మరి ఆలయ మరి రోజు నడుస్తాం అయితే రోజు సార్ 365 రోజులు వాన వచ్చిన దుమ్ము వచ్చిన పిడుగు పడ్డ ఏది వచ్చినా గానీ ఇది మాత్రం బంద్ అయ్యేది లేదు సార్. ఇది మనకు అక్కడి నుంచి మనం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 10 days ట్రైనింగ్ ఇచ్చారు సార్ మన సారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ మన దగ్గరికి ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ దగ్గర ఉండి నాతోటి ప్రిపేర్ చేయించి ఇక్కడ స్టాల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది నువ్వు ఇక్కడ పెడతావు, ఇక నెల ఆనొచ్చిన దుమ్ము వచ్చిన దూరం వచ్చిన పిడుగుబాట బంద్ కాదంటున్నావు. మరి మా పట్టణం ప్రజలకు ఆల్యపట్టణం ప్రజలకు అలవాటు చేసి మన నడవ ఎత్తుకపోయినా మీ ఊరు తెలుసుకొని వచ్చి కొడతాం మేము. అట్ట కూడా ఉంటుంది నా తరపున. ఎందుకంటే మేము అలవాటు అవుతాం, గుండె కలిగినట్టు అవుతుంది. నేనేమంటున్నా అంటే రోజు మరి ఏ టైంకి వస్తావు, ఎప్పుడు పోతావు, మాకు అది కూడా తెలవాలి కదా సార్. సార్ మీరు అన్నట్టుగా 365 రోజులు ఇలాంటి ఆటంకాలు ఎదురైనా గానీ మన స్టాల్ మాత్రం ఓపెన్ అవుతుంది. 6:30కి సార్ 6:30 7 o'clock ఎగ్జాక్ట్లీ ఓపెన్ అవుతుంది. అవును సార్, ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఓపెన్ అవుతుంది. 10 నుండి 11 మధ్యలో క్లోజ్ అయిపోతుంది సార్. చూస్తురా ప్రజలారు, ఇక మీరు ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది అనుకునేరు. ఇదట 6:30 7 గంటలకు స్టార్ట్ అవుతుంది అట. ఇడ 6:30 7 గంటలకు అయ్యి 10:30 11కు లాస్ట్ అట, బంద్ అట. ఇవన్నీ చదువుకొని ఇంటికి పోతారు మళ్ళీ రేపే. వామ్మో చూసుకోరు. ఇక జర చూస్తోళ్ళు తినాలనుకున్న వాళ్ళు 4 రుచి దొరికిన వాళ్ళు జర పొద్దుగాలు వచ్చి ఇక ఎక్కువ ఏంటంటే ఈ వయసున్న వాళ్ళు ఇంటే తింటారేమో కానీ జర ఇండ్లలో మన అమ్మకో నాయనమ్మకో తాతకో బాగా బాధపడి బేబీ షుగర్లు అని రోజు గోలేసుకోకుండా ఊకోరు. జర్ర వాళ్ళని మయ్యగాని దవాఖానలు తిరిగి అలసిపోవచ్చు. ఆ పుణ్యం కట్టుకొని వీడికొచ్చి 21 దినాలు తినబెట్టి మీ బీబీ షుగర్ తగ్గించుకోరు అంటుండే సారు. ఒకవేళ తగ్గలేదు అనుకో, మరి ఇది ఈయన ఏడ ఉంటాడో దానికి నేను చెప్తా ఈయన సంగతి. కానీ ఫస్ట్ తగ్గించుకోరు, అది తెచ్చుకోరు. రిపోర్ట్ చూసుకున్నాకనే వచ్చి 21 దినాలు తిన్నాక తగ్గకపోతే నాకు చెప్పురి. ఇక ఈయన స్టాల్ ఎట్టుంటుందో మరి ఈయన ఎట్టుంటుందో నేను చూసుకుంటా. ఓపెన్ ఛాలెంజ్ సార్ మన దగ్గర. ఈ రోజు నుండి 21 రోజులు తప్పనిసరిగా కంటిన్యూగా తింటే ఈ రోజు తిన్నప్పుడు రిపోర్టు 20 రోజుల తర్వాత మళ్ళీ రిపోర్ట్ తీసుకొని రాండి. తగ్గకపోతే ఇక మీరన్నట్లుగా చేద్దాం. చూసిరా అయ్యా, గింత కచ్చ మీద నిలబడ్డారు. ఇక ఈయన మీద ప్రయోగం చేయాలి, షరతు కట్టాలంటే మరి ఆ బీబీ షుగర్ ఉన్న ఆయన మరి ఓరో మన ఇళ్ళ అవి పట్టుకరాలి. దినం తప్పించి దినం తినే రోజు తినాలి 21 రోజు. ఇక దీని మళ్ళీ ఆడ పోయి అదేసారు. మళ్ళీ అదేసి ఏమయ్యా నీ మంది అంటే అది కూడా పనిచేయదు. జర మంచిగా ఓకేనా. మరి మీ తలవారు తాత ఇక చెప్పంత వరకు చెప్పినా మీ పానాలు మంచిగా ఉంచుకోవాలని. ఇక నేను కూడా ఇంత మట్టుకొచ్చిన. ఎన్నాళ్ళు ఉంటావో ఎన్ని దినాలు ఉంటావో అయ్యా, జర 4 దినాలు మంచిగా ఉండాలని చెప్తున్నా ఆల్యపట్టణం ప్రజలందరికీ. ఇక నేను పోయి వస్తా మరి.